భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మిత్రుడు మురళీధర్ రెడ్డి గారు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి గౌరవ శాసనసభ్యురాలు శ్రీదేవి గారికి, అదేవిధంగా పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి బివై రామయ్య గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు మిత్రుడు గోరంట్ల మాధవ్ గారికి, బాబుల్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ నియోజకవర్గ అబ్జర్వరు రవి గారికి, మిగతా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులకు, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి మహిళా సోదరిమణులకు, తల్లులకు అందరికీ కూడా మీడియా మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. బాగా ఆలస్యమైంది కాబట్టి ఒక 2 నిమిషాల్లో క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. మీరందరూ కూడా ఎన్నికలు వస్తున్నాయంటే ఏదో జరిగిపోతున్నాయి, అది మనకేం సంబంధం లేదు, ఓటు అనేదాన్ని మన ఆ టైంలో వేయచ్చు లేకుంటే లేదు అనే నిర్లక్ష్యం లేకుండా మీరు మనం వేసేటువంటి ప్రతి ఓటు మన పిల్లల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పేదవాడికి సంక్షేమం అందాలన్నా, పేదవాడి కష్టాలు తీరాలన్నా ఒక మంచి పరిపాలన రావాలా. ఒక మంచి పరిపాలన రావాలంటే మనం ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి మంచి నాయకుడిని ఎన్నుకుంటూనే మన కష్టాలు తీరుతాయి. మనకు అండగా ఉండే ప్రభుత్వం కావాలా. అలాంటి ఓటు అనేది చాలా పవిత్రమైనది, చాలా అమూల్యమైనది. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే, గత 40 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉంటారు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడైతేనే రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని చెప్పారు. రాష్ట్రం విడగొట్టే దాంట్లో పాత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ రాష్ట్రానికి విడగొట్టాలని చెప్పి తెలంగాణలో ఉద్యమాలు చేస్తే ఈ రాష్ట్రాన్ని విడగొట్టాలని చెప్పి లెటర్ ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రం విడిపోయిన పరిస్థితి చూస్తే చాలా దారుణంగా రాష్ట్రం విడిపోయి ఈ రాష్ట్రంలో అప్పులు ఎక్కువ ఉన్నాయి, ఆదాయం తక్కువ, ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలంటే డబ్బులు కావాలా, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రాన్ని విడగొట్టారు. విడగొట్టడానికి కారణం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. దానికి తోడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజునటువంటి పరిస్థితుల్లో లెటర్ ఇవ్వడం రాష్ట్రాన్ని విడగొట్టమని. ఆ రోజు మనమందరం కూడా కోరినాం, ఈ రాష్ట్రాన్ని విడగొట్టకూడదు, ఈ రాష్ట్రాన్ని మంచి రాజధాని హైదరాబాద్ కలిసి ఉండాలని చెప్పి ఎన్ని ఉద్యమాలు చేసినా వినకుండా విడగొట్టారు. ఈరోజు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 5 సంవత్సరాల్లో మీరు చూస్తే బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించాడు. పాదయాత్ర చేస్తూ పేదవాడికి నేను అండగా ఉంటా, పేదవాడి కష్టాలు తీరుస్తా, పేదవాడి పిల్లలు భవిష్యత్తు బాగుండేలాగా మంచి విద్యను అందిస్తా, మంచి ఆరోగ్యాన్ని అందిస్తాము, పేదవాడు ఆర్థికంగా బాగుండడానికి సంక్షేమ పథకాలు అందిస్తానని చెప్పి వాగ్దానం చేయడం, ఇచ్చిన మాట ప్రకారం విడిపోయిన రాష్ట్రంలో గత ప్రభుత్వం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యురాలు కంగారి శ్రీదేవి గారికి, అట్లాగే గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి రామసుబ్బారెడ్డి గారికి, గోరంట్ల హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ గారికి, అట్లాగే రోబుల్ రెడ్డి గారికి, ఇక్కడ చాలామంది వైఎస్ఆర్సీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ఇక్కడికి వచ్చేసిన మహిళా మండలకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎలక్షన్లు వచ్చినాయి, కళ్ళ ముందర దగ్గరగా ఉన్నాయి. ఎలక్షన్లు రాగానే నాయకులు వస్తారు, మీకు ఏదో 4 మాటలు చెప్పడానికని ప్రయత్నాలు చేస్తారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది మాటలు చెప్పదు, చేతుల ద్వారా చేసి చూపించడం. ఇక్కడ కూడా మీకు అందరికి కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళా పక్షపాత అయింది, మహిళలకు ఏం చేయాలో అవన్నీ చేసి చూపించినాడు. ఆయననే కాకుండా వైసీపీలో
ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా సేవ చేయడంలో ముందుంటాడన్నట్టుగా పోచంరెడ్డి మురళీధర్ రెడ్డి చేసి చూపించినాడు. మీకందరికీ ఎంతో కొంత సేవ చేయకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదని మీకు అందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంతకంటే ఎక్కువ చేయటానికి మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఎమ్మెల్యేగా శ్రీదేవమ్మ గారికి, ఎంపీగా నాకు ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మీరందరూ ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ పోతే ఇవాళ మనకు ప్రతి స్కీమ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటిది మీకు అందరికీ అన్ని అందుతూనే ఉన్నాయి. అంతకు ముందుకు ఇప్పటికీ తేడా చాలా మంది పెద్దలు చెప్పారు. అంతకుముందు జన్మభూమి కమిటీలు పెట్టి దోచుక తింటే ఈ రోజున పరిస్థితి 1 రూపాయి అవినీతి లేకుండా, 1 రికమెండేషన్ అవసరం లేకుండా ప్రతిదీ అమ్మఒడి, ఆసరా, చేయూత, ఇళ్ల పట్టాలు అన్ని మీ చేతికి ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. ఈరోజు శుక్రవారం మహాలక్ష్మి రోజు ఇంతమంది మహిళలతో ఈరోజు మమ్మల్ని అందరినీ పిలిచి ఒక మహిళగా నేను ఈరోజు ఇంతమంది మహిళలతో మాట్లాడుతున్నందుకు చాలా చాలా కూడా మరి అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన వేదికపై ఉన్నటువంటి అన్న రామసుమారెడ్డి అన్న గారికి, ఎంపీ గోరట్ల మాధవన్న గారికి, బాబులరెడ్డి అన్న గారికి, మన ఎంపీ అభ్యర్థి రామయ్య గారికి, ముఖ్యంగా నా అన్న ఈ సమావేశానికి అంతా కూడా బాధ్యత వహించి ఈరోజు ఇక్కడికి చేర్చిన మురళీరెడ్డి అన్న గారికి, నా తమ్ముడు రవి గారికి, పైన ఉన్న ఇంకా ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా వారికి, ఇక్కడికి వచ్చిన అభిమానులకు, ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా రాత్రి అయినా టైము 8 గంటలు అవుతుంది కూడా ఓపికతో కూర్చున్న నా కోసం అక్క కోసం ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెమ్మలకి ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మహిళలంతా కూడా పత్తికొండ మహిళా లోకం అంతా కూడా ఈరోజు ఇక్కడ వచ్చి మరి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మరొక్కసారి నా మహిళలందరికీ కూడా, అవ్వాతాతలకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు 2014, 2019 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి పాలనకు పోల్చుకోండి, ఒకసారి మీరు ఆలోచించండి అమ్మా. తర్వాత అప్పుడు ఉన్న పెద్ద పెద్ద పదవులను మించి మరి అప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంత మాత్రమో పత్తికొండలో ఉండి మరి ఇక్కడున్న ప్రజలకు పనిచేశారో ఒకసారి మీరంతా కూడా ఆలోచించాల్సిన అవసరం. మళ్ళా కూడా 2019 నుంచి ఇప్పుడు 2024 వచ్చింది. మళ్ళా కూడా అప్పటి నుంచి ఇప్పుడున్న ఈ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వాన్ని, మీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గురించి మీరంతా కూడా ఒకసారి ఆలోచించాలి. అప్పుడున్న వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళకి తేడాను కూడా మీరే ఒకసారి ఆలోచించాలి. పెద్ద పెద్ద పదవులు తీసుకున్నారు కానీ ఇంటికే పరిమితమై ఎక్కడా కూడా జానడు రోడ్డు లేక, ఎక్కడా కూడా అప్పుడు చెప్పిన హామీలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతో మహిళలకు కూడా ఆ రోజు మరి పొదుపు సంఘాల మహిళలకు ముఖ్యంగా ఆ రోజు మీకు అంతా కూడా అప్పు తీరుస్తారని చెప్పేసి మహిళల నోట్లో కూడా మట్టి కొట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీకంతా కూడా, నాకంటే ఎక్కువ మీకంతా కూడా తెలుసు. కానీ పాదయాత్రలో జగనన్న అమ్మ అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా మీరంతా కూడా వివరణ, ఏ గ్రేడ్లో ఉండాల్సిన పొదుపు సంఘాలన్నీ కూడా ఈరోజు డి గ్రేడ్లోకి వెళ్ళిపోయాయన్నా అని చెప్తే మరి మన అన్న నేనున్నాను, మీ తమ్ముడుగా, మీ అక్కగా నేను వస్తాను, మన ప్రభుత్వం వచ్చాక అన్నీ కూడా చేస్తానని చెప్పేసి ఆనాడు మీకు ఎలాగ మాట ఇచ్చాడో మరి అలాగనే 4 విడతల్లో అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు అన్నీ కూడా మరి ఈరోజు తీర్చిన పరిస్థితి. లాస్ట్ మొన్న చేసిన మన ఆసరా పండుగ వాతావరణం చాలా మంది నేను ఇళ్ళకి వెళ్తే అడుగుతున్నారు అక్క చెల్లెమ్మలంతా కూడా, అమ్మ మొన్న 4వసారి విడత పర్లేదని చెప్పేసి నానాక మాటలన్నీ చెప్తున్నారు టీడీపీ వాళ్ళు ఓరవలేక. అసలు ఎవరు నమ్మొద్దండి.
మన అన్న ఒకటే మీరు గుర్తుంచుకోవాలి అక్క చెల్లెమ్మలు, మన అన్న మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకి అతి కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మరి దారుణమైన కరోనా వచ్చినా కూడా మరి మన రాష్ట్రాలన్నీ కూడా, మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు కూడా మరి గడగడలు ఆడించి ఆర్థిక వృద్ధి లేకున్నా కూడా ఎక్కడ కూడా మన అక్క చెల్లెమ్మలకు మాట ఆయన కష్టం ఏమన్నాడో, ఆయన ఏమేమి అవస్థలు పన్నాడో మనకు తెలియదు, కానీ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టాలి. నా అక్క చెల్లెమ్మలకు ఏవైతే చెప్పానో ఆసరా అయితేనేమి, చేయూత అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, ఇవన్నీ కూడా మన అక్క చెల్లెమ్మల పేరు మీదే ఇళ్ళ రిజిస్టర్ పట్టాలైతేనేమి, మహిళలకే పెద్ద ఎత్తున కూడా కరోనా పరిస్థితుల్లో కూడా మనకి ఎక్కడా కూడా మిస్ కాకుండా కూడా అన్ని విడతల వారీగా కూడా మనకి ఇచ్చిన ఘనత మన అన్నదే. ఇప్పుడు దుర్మార్గంగా మరి మీకు రావు అని చెప్పుకుంటూ కూడా అబద్ధాల మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇక్కడ ఎవరైనా కానీ చేయుత అక్క చెల్లెమ్మలు కానీ ఆసరా అక్క చెల్లెమ్మలు కానీ ఉంటే ఒకటే చెప్తున్నా, అన్న అప్పుడు ఎప్పుడు కూడా మన మహిళలకు ద్రోహం చేయలేదు. మీ డబ్బులు మీకు ఖచ్చితంగా మీ ఇళ్ళకు త్వరలోనే చేరుతాయని చెప్పేసి ఎవరు కూడా ఆ ప్రతిపక్ష మాటలు, ఆ పచ్చపాటి మాటలు అక్క చెల్లెమ్మలు ఎవరు కూడా నమ్మొద్దండి. అన్న ఆనాడు ఏదైతే మీకు బటన్ నొక్కాడో అవన్నీ కూడా మీ ఇళ్లకు, మీ అకౌంట్లో పడతాయని చెప్పేసి ఈరోజు మీ అక్కగా, మీ చెల్లెలుగా మీకు మళ్ళా కూడా నేను భరోసా ఇస్తా. ఆ మాటలు నమ్మొద్దండి అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మరి అన్యాయమైన మాటలు మాట్లాడుకుంటూ టీడీపీ వాళ్ళు ఈరోజు ఓటు అడిగేకి ఎలా వస్తున్నారో మనకే ఆశ్చర్యం అయిపోయింది. వస్తున్నారు వాళ్ళు, కానీ ఎక్కడా కూడా స్పందన లేదు టీడీపీ వాళ్ళకి. అంటే చెప్పుకుంటూ వస్తున్నారు అన్నీ కూడా, సిలిండర్లు ఇస్తాము, అవి ఇస్తాము, ఇవి ఇస్తాము చెప్తున్నారు మన మహిళలు. అయ్యా మీరు పెట్టిన పథకాలు ఆల్రెడీ మా అన్న ఇచ్చేశాడు, మా జగనన్న 5 ఏళ్ల నుంచి మా అకౌంట్లో పడుతున్నాయి. ఎవరికి అవినీతి లేకుండా ఎక్కడా కూడా మరి 1 రూపాయి లంచాలు లేకుండా కూడా అక్కడ అన్న బటన్ నొక్కితే ఇక్కడ మా అకౌంట్లో పడుతున్నాయి, ఎక్కడా కూడా పొరపాటు లేకుండా అని చెప్పేసి ఈరోజు వెనక్కి పంపిస్తున్నారు వాళ్ళని. మరి అక్కడ ఒకటి గమనించాలి మీరంతా కూడా, అప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద పదవులు తీసుకొని మరి కే కృష్ణమూర్తి గారు వాళ్ళ కొడుకు శ్యాంబాబు ఇన్ఛార్జిగా ఉంటూ ఏ నాడు కూడా రోడ్ల గురించి కానీ, తాగునీటి గురించి కానీ ఏదే కూడా మరి మన నియోజకవర్గంలో చాలా రోడ్లు వేసిన పాపాన పోలేదు. ఈరోజు చూసినామా మనము, వాళ్ళు అడుగుతున్నారు పచ్చపాటి వాళ్ళు ఈరోజు ఎక్కడ అభివృద్ధి జగనన్న హయాంలో అని చెప్పేసి. రాష్ట్రంలో కల్లా రాష్ట్రానికి పోవాల్సిన అవసరం లేదయ్యా చెప్తున్న ప్రతిపక్షం వాళ్ళకి. ఒక పత్తికొండ నియోజకవర్గమే 5 మండలాలలో మీకు అభివృద్ధి ఎక్కడ కావాలో నేను చూస్తాను, చూపిస్తాను, మీరు చూడండి అని. ఈరోజు మీరంతా కూడా ఇక్కడ లోకల్ ఉన్న మహిళలే. ఇక్కడ ఎక్కడైనా మీకంతా కూడా శ్రీదేవమ్మ ఎక్కడ ఉంటుందంటే నాకు నా అడ్రస్ మీకు అంతా తెలుసు. స్టేట్ బ్యాంక్ దగ్గర ఉంటుంది, యశోద గార్డెన్లో శ్రీదేవమ్మ అని చెప్పేసి. ఈరోజు నా కుటుంబాన్ని వదిలిపెట్టి, నా పిల్లల్ని వదిలిపెట్టి ఈరోజు మీరు నా కుటుంబము ఎంతో మరి మెత్త మెజార్టీ ఇచ్చిన నా కుటుంబాన్ని ఇచ్చిపెట్టి పోలేక ఇక్కడే హెడ్ క్వార్టర్లో ఉంటూ మీకు సేవలు చేసుకుంటూ ఇక్కడ ఉన్న మహిళలు ఎంతో మంది నా ఇంటికి వచ్చి అక్క నాకు రోడ్డు కావాలి, అమ్మ నాకు రోడ్డు కావాలని వేయించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అది ఒక్క మహిళ వచ్చి నేనే ఇంకా అంట తల్లి ఒక ఫోన్ కాల్ చేయండి, నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి గడప గడపకు కూడా మీ ఇళ్ళకు వచ్చానా లేదా చేయెత్తండి. అందరూ కూడా శ్రీదేవమ్మను చూసారా లేదా అని చెప్పేసి మీరంతా కూడా మరి చెప్పాలి. మళ్ళా పేద ప్రజల కండగా, జగనన్నకు తోడుగా, మహిళల కండగా, జగనన్నకు తోడుగా, విద్యార్థి అండగా పుట్టింది ఈ సంస్థ. ఈ సంస్థ పుట్టి 3.5 సంవత్సరం అయింది. అయినా ఎక్కడే కానీ మీరు నా మీద చూపించే ప్రేమ అనురాగాలు ఎక్కడా తగ్గలేదు. కేవలం 10 రోజుల్లో ఇంత టైం అయినా నా కోసం మీరు వేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు. 16వ తేదీ చెప్పిన ప్రకారంగానే ఈసారి మన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గారిని, అలాగే ఎంపీ అభ్యర్థిగా డివై రామయ్య గారికి ఇద్దరికి ఫ్యాన్ గుర్తుకు